2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శనిగారు యోగిస్తున్నారు, రాహువు దశమ స్థానంలో యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే లక్ష్మీ టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ధనపరంగా మాత్రం. మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ధన లాభం అంటూ ఉంటది. ఆదివారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి కుటుంబాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. మీకు ధనపరంగా, కుటుంబ పరంగా ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. సకాలంలో ధనం అనేది చేతికి వస్తుంది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా మంచి పీరియడ్ నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉంటారు. తెలివిగా దెబ్బతీస్తారు మిమ్మల్ని. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే లేదు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. గురువు గారు 5వ దృష్టి కూడా సప్తమ స్థానం మీద ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మీరు తీసుకున్న డెసిషన్స్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. మీకు ఈ వారంలో చాలా చాలా ఆనందంగా అయితే ఉంటారు. వృత్తిపరంగా మీకు దశమ స్థానంలో రాహు ఉన్నారు. దీని మూలంగా వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.